అంటే బాబాజీ చెప్తున్నారంటే, ఎప్పుడైతే శ్వాస నువ్వే అని అనుకుంటావో అప్పుడు నీ అంతరంలోకి వెళ్ళటం సునాయాసం అవుతుంది. ఇంకా వచ్చింది ష్యూర్గా పక్కాగా అవును అని మన మనసులోకి అట్లాగా తెలుస్తుంది. సో అది ఇంట్యూషన్. ఫోకస్ దేని మీద కావాలని దాని మీద ఫోకస్ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఏది మనకు అవసరం లేదు అది వెళ్ళిపోతూ ఉంటుంది. 14వది ఎల్లప్పుడూ ఉత్తమమైన భావాలు కలిగి ఉండాలి. బాబాజీ అంటారు, జ్ఞానం అనేది ఇతరుల మీద రుద్దే మాకు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు సేవలో ఏం సేవ చేస్తున్నా కూడాను పేరు ప్రతిష్టల కోసమా, మనకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవాలి. చాలా సెషన్స్ వింటున్నాము, పుస్తకాలు చదువుతున్నాం, కానీ అవన్నీ మనము ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నామా సరిగ్గా? నమస్తే అందరికీ, నమస్తే. సో ఇవాళ మనము ఆధ్యాత్మిక సాధకులకు 24 పంక్తులు అని మహావతార్ బాబాజీ ఇచ్చిన సందేశాన్ని మనము ఇక్కడ ఇప్పుడు మనం షేర్ చేసుకోబోతున్నాము అండ్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇది రీసెంట్ గా మౌనం ఉండమని చెప్పి మెసేజ్ వచ్చినప్పుడు 11 రోజులు మౌనంలో ఈ మెసేజ్ బాబాజీ మనందరికి కూడా అందివ్వటం జరిగిందనమాట. సో డైరెక్ట్ అంటే అసలు డ్రీమ్ లో బాబాజీ ఎదురుకుండా అట్లాగా కూర్చోవటము, బాబాజీ చెప్పటము అలాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డే కూడాను అవన్నీ మళ్ళీ బాబాజీ క్వశ్చన్స్ రూపంలో లైక్ డిస్కషన్ లాగా జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒకటొకటి మనము చూద్దాము. ఫస్ట్ది బాబాజీ ఏమంటున్నారంటే, అంటే ఇది మనం ఎందుకు తెలుసుకుంటున్నాము? మనం అందరము సాధన చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, పుస్తకాలు చదువుతున్నాము, సజ్జన సాంగత్యం జరుగుతా ఉంది, చేసుకుంటున్నాము. మరి అన్ని చేస్తున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఏం తెలుసుకోవాలి? ఇంకా ఇవన్నీ ఈ ప్రయాణం మనకి ఎంత సరిపోతుంది కదా. సర్వీస్ లో కూడా ఉంటున్నారు చాలా మంది, అంటే అందరూ దాదాపు సర్వీస్ కూడా ఉంటున్నాము. మరి ఏంటి ఇవి అంటే 24 కూడాను చెక్ పాయింట్స్ అన్నమాట. అంటే మనం ఎక్కడెక్కడ అది సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ చెక్ అన్నట్టు. ఎంత మటుకు అప్పుడప్పుడు మనము ఈ ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏం చేస్తున్నా, ఏ సర్వీస్ చేస్తున్నా, సెషన్స్ కానీ మన ఏమి ఇన్ పర్సన్ సెషన్స్, ఫిజికల్ సెషన్స్, అట్లాగే ఎక్కడన్నా కూడా వెళ్ళి జరుగుతున్నా కూడాను, భౌతికంగా వెళ్ళి అక్కడ సెషన్స్ జరుగుతున్నా, పిరమిడ్ సేవ ఇవన్నీ చేస్తున్నా ఈ మధ్యలో ఒక పాజ్ అనేది ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మధ్యలో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి దీంట్లోకి వెళ్ళిపోతూ మనకి లైక్ అంటే ఒక్కొక్కసారి స్పిరిచువల్ ఈగోనా వస్తుందా, అంటే సెల్ఫ్ చెక్ ఉండదు. ఎప్పుడు భౌతికంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎంత జ్ఞానం వింటున్నాం, చాలా సెషన్స్ వింటున్నాము, పుస్తకాలు చదువుతున్నాం, కానీ అవన్నీ ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నామా, సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా, దాన్ని అమలు చేసుకుంటున్నామా జీవితంలో? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు బాబాజీ మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను ఎవరికి వాళ్ళము చెక్ చేసుకుని ఆ క్వశ్చన్ మనం అడిగి, సో మనం ఎక్కడో క్వశ్చన్స్ ఎలాగా ఏంటి, నేను సరిగ్గా దారిలో ఉన్నానా, ఈ పాత్ లో కరెక్ట్ వేలో నేను ఉన్నానా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మధ్యలో డౌట్ వచ్చినా, ఒక కన్ఫ్యూజన్ వచ్చినా కూడాను ఈ క్వశ్చన్స్ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ప్లస్ ఇంకా మనకి స్పిరిచువల్ గ్రోత్ చక్కగా ఇంకా ప్యూర్ గా ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఈ 24 క్వశ్చన్స్ కూడా మనకి బాబాజీ అందించిన ఇది జస్ట్ లైక్ ఒక లైట్ లాంటివి. అంటే కాంతి, ఒక్కొక్క క్వశ్చన్ మనల్ని అలా వేసుకుని సిన్సియర్ గా మనం ఆన్సర్ గనక ఆ క్వశ్చన్స్ కి, ఆ ప్రశ్నలకి మనమే జవాబు చెప్పుకున్నట్టయితే, నిజాయితీగా మనం నిజాయితీగా ఉంటూ, మనతోటి మనం నిజాయితీగా ఉంటూ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకున్నట్టయితే మన ప్రయాణంలో ఎంత మటుకు ఉన్నాము, ఎక్కడ ఉన్నామని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మనకే అది సెల్ఫ్ చెక్ లాగా ఉంటుంది. ఇంకా ఎవరిని అడగక్కర్లా, నేను కరెక్ట్ దారిలో ఉన్నానా, నా గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని ఇంకొకరు ఎవరిని మనము అడగాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో అందుకు గాను ఫస్ట్ ఒక క్వశ్చన్స్ మనకి ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొదటిది, నిద్ర లేచిన వెంటనే
నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేని మీద ఉన్నాయి, భౌతికమైన విషయాల మీద లేక నీ అంతరాత్మ మీద. సో నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తాము, ఎవరికి వాళ్ళని క్వశ్చన్ వేసుకోవాలి. చాలా మంది మొబైల్స్ చూస్తామా, లేదు లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేస్తాము. ధ్యానం చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి, దేని మీద ఎక్కువగా ఉంది మనకి ఆలోచనలు. సో ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. భౌతికమైన విషయాలు ఓకే, మనము మరి నిత్య రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మనం చేసే బాధ్యతలు ఉంటాయి కదండి, మరి అది ఆలోచించకూడదా అంటే అవి ఓకే. ఇక్కడ భౌతికమైన విషయాలు అంటున్నప్పుడు ఇక్కడ బాధ్యతల గురించో లేకపోతే మనం చేసే ధర్మం గురించో వాటి గురించి అనట్లేదు బాబాజీ. టూ మచ్ ఆఫ్ అంటే వరల్డ్లీ అఫైర్స్ తోటి ఎక్కువగా ప్రాపంచిక విషయాల మీద ఉందా, లేదా నీ అంతరాత్మ మీద ఉందా? ఎప్పుడు కూడాను మనము మన అంతరాత్మ తోటి కనెక్ట్ అయి ఉండాలి. ధ్యానంలోనే కాదు, ధ్యానంలో మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనము మన అంతరాత్మతోటి కనెక్షన్ ఏర్పరచుకుంటున్నాం. అదే విధంగా మిగిలిన సమయం అంతా కూడాను అదే కనెక్టివిటీ తోటి కంపల్సరీ ఉండాలి. ధ్యానంలో సాధన, మిగిలిన టైం అంతా కూడాను ఎక్కడ చేసిన సాధన అది కంటిన్యూ అవ్వాలన్నమాట. సో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం ఎలా కనెక్షన్ లో ఉండాలి అని. మిగిలిన సమయంలో అంతా కూడాను ఆ కనెక్షన్ జరిగిన కనెక్షన్ ఏదైతే ఉందో మన మన అనుసంధానం మనతోటి ఎట్లాగైతే ఉన్నామో అలానే మిగిలిన సమయం అంతా కూడాను మన అంతరాత్మతోటి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనకి అందరికీ కూడాను మన అందరికీ అన్ని శక్తులు ఉన్నాయి. ఇంట్యూషన్ అందరికీ వస్తుంది, సిక్స్త్ సెన్స్ అందరికీ ఉంది. సో అంతరాత్మతోటి ఎక్కువగా మనము ఆ కనెక్టివిటీ లేనప్పుడు వచ్చిన ఇంట్యూషన్ కూడాను కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. అక్కడ మైండ్ ప్లే జరిగిపోతా ఉంటుంది, మనసు అనేది వచ్చేస్తుంది అనమాట. అవునా కాదా ఇలాంటి తెలుస్తా ఉంటుంది. అదే మన కనెక్టివిటీ మనకి స్ట్రాంగ్ గా ఉండి దాంట్లో మనం అంతరాత్మతోటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు చక్కగా మనకి ఆ ఇంట్యూషన్ లో క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. కన్ఫ్యూజన్ వస్తుందంటే అక్కడ మైండ్ ప్లే అని అర్థం. ఇంట్యూషన్ లో కన్ఫ్యూజనే ఉండదు అసలు, చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దానికి ఇంకొక ఆప్షన్స్ లాగా ఉండదు, వచ్చింది ష్యూర్ గా పక్కాగా అవును అని మన మనసులోకి అట్లాగా తెలుస్తుంది. సో అది ఇంట్యూషన్. లేదు అంటే గనక కొంచెం అట్లాగా మనకి వచ్చి రాక ఉంటున్నప్పుడు సో మనము ఇంకా ఆ స్టిల్ మన సెల్ఫ్ తోటి ఆ కనెక్టివిటీ ఏర్పరచుకోవాలి. అంటే ధ్యాన సాధనే, ఇంకా వేరే మార్గం లేదు. ధ్యాన సాధన చేసుకుంటూ చేసుకుంటూ పుస్తకాలు ఇవన్నీ జ్ఞానము తీసుకుంటూ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ క్లారిటీ అనేది ఎవరికి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అదనమాట. నిద్ర లేచిన వెంటనే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేని మీద ఉన్నాయి, భౌతికమైన విషయాల మీద లేక నీ అంతరాత్మ మీద ఉందా? సో రెండోది, నీకు ఆత్మజ్ఞానం కావాలన్న తపన ఎంత ఉంది? ఓకే, సో ఇది ఎప్పుడు కూడాను ఒకటేమన్నా కావాలి అంటున్నప్పుడు దాని మీద తపన ఉండాలి. అది తెలుసుకోవాలి, నాకు నాకు నేర్చుకోవాలి అని అది అట్లా ఆ తపన ఉన్నప్పుడు మనకు అన్ని కూడాను చక్కగా యూనివర్స్ అందిస్తుంది. ఏది కావాలనుకుంటున్నామో దాని మీద ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నప్పుడు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ జ్ఞానం అనేది ఏదో ఒక సోర్స్ త్రూ మనకి ఇవ్వబడుతూనే ఉంటుందన్నమాట. ఓకే, సో అట్లానే నీకు ఆత్మజ్ఞానం కావాలన్న తపన ఎంత ఉంది, ఆ తపన ఉంటేనే మనకి ఆత్మజ్ఞానం అనేది మనము తీసుకోగలుగుతా ఉంటాము. అంటే ఆ ఆత్మజ్ఞానానికి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం, మనకి జ్ఞానం అనేది అందివ్వబడుతూ ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ మనకి షిరిడి సాయిబాబా చరిత్ర చూసుకున్న కొన్ని కథలు ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం కావాలి అని వచ్చి ఆయన దగ్గర సాయిబాబా నాకు ఇట్లాగా కొంత డబ్బులు కావాలి, అవసరమైంది, చాలా చిన్న అమౌంట్ అన్నమాట. సో అంత చిన్న అమౌంట్ అడుగుతారు, ఆయన దగ్గర ఆ అమౌంట్ కట్టలు ఉంటుంది, అయినా ఆయన ఇవ్వరు అన్నమాట. ఇవ్వకపోగా ఆయన్ని అటు పంపించి ఒక కుర్రవాడిని పిలిచి వాళ్ళు దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి ఆయనకి సాయిబాబాకి అంతా తెలుసు, వాళ్ళ ఇళ్లల్లో లేరు, ఆయన ఎవరింటికి అయితే పంపిస్తున్నారో ఆ బాబుని తీసుకురమ్మని
తీసుకురమ్మని పంపించే ప్రతి ఒక 3-4 ఇల్లు పంపిస్తారు. తెలిసిన శ్యామ అని చెప్పి ఇట్లా అందరి దగ్గర పంపిస్తారు. వాళ్ళు ఇళ్లల్లో లేరు అని బాబాకి తెలుసు. కానీ ఇతనికి ఆత్మజ్ఞానం కావాలని వచ్చిన అతనికి ఎంత తపన ఉంది ఆత్మజ్ఞానం కావాలని, ఎంత సరెండరెన్స్ లో ఉన్నారు. ఓకే, ఆత్మజ్ఞానం కావాలన్న తపన ఉన్నప్పుడు ఈ మెటీరియలిస్టిక్ అటాచ్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయిపోతా ఉంటుంది. బలవంతంగా మనం దీని నుంచి నేను డిటాచ్ అవ్వాలి అలాని విడిగా మనం ఏమి ఇక్కడ డిటాచ్మెంట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఎక్సర్సైజెస్ లాను అట్లాంటిది ఏం అవసరం లేదు. ఫోకస్ దేని మీద కావాలని దాని మీద ఫోకస్ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏది మనకు అవసరం లేదు అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దాని నుంచి ఆటోమేటిక్ గా డిటాచ్ అయిపోతూనే ఉంటాం. మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నమాట. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా అంతగా కలగదు. అదేదో వైరాగ్యం కాదు, నాకు ఏం వద్దు అన్నంతగా కాదు. అఫ్ కోర్స్ అన్ని ఇంపార్టెంటే, కానీ ఏది పర్మనెంటో దాని మీదకి ఎక్కువ దృష్టి ఉండాలి. ఓకే, సో అలా షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో కూర్చుంటారు. ఆయన వస్తారు, ఒక శెట్టి అన్నమాట. ఆయన వస్తారు, ఆత్మజ్ఞానం కావాలి అనేసి ఇస్తా, అస్సలు ఆయన జేబులో నుంచి డబ్బులే తీయరు అనమాట. సో ఇట్లా అందరి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత లేరు వాళ్ళు లేరు అని చెప్పినప్పుడు తర్వాత బాబా అంటారనమాట ఆయనతోటి, చూడు ఇంత నాటకం అంతా జరుగుతుంది, ఆ నాటకం అంతా చూస్తున్నావు. నీ దగ్గర ఆయన అడిగిన పైకం అంటే డబ్బులు, ఆ అమౌంట్ సర్టెన్ అమౌంట్ అడుగుతారు, అది కట్టలు ఉన్నాయి నీ దగ్గర. నేను అడిగింది ఒకటి, నీ దగ్గర కట్టలు ఉన్నాయి, ఏది తీయి అంటారు. ఆ జేబులో నుంచి అక్కడ ఇంకా కొంతమంది ఉంటారు ద్వారకామయులు, కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి అడగరు బాబా, వాళ్ళనే పంపించమని అడుగుతారు. ఈయన దగ్గర అన్ని అలాగా ఆ డబ్బులు బయట పెట్టిన తర్వాత అంటారనమాట, నీకు ఈ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఇంత జరుగుతుంది కదా, నీకు ఇవ్వాలని కూడా అనిపించలేదే. ఓకే, సో మనకి ఇంట్రెస్ట్ ఉండటం వేరు, తపన వేరు. దానికి డిఫరెన్స్ చెప్తున్నా. ఆయన వచ్చిన అతను ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకోవాలి, తెలిసేసుకుందాము, ఇంత డబ్బులు ఇచ్చేసి అది తెలిసేసుకుందాం, నాకు కావాలన్న కోరిక ఉంది బాబా, నాకు నేర్పించండి అని చెప్పి వస్తారు. సాయిబాబా ఫస్ట్ అంటారనమాట, ఆయనకు తెలుసు ఇతని గురించి. సో కానీ ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరికీ కూడా అందరూ సమానం కదా, ఆయన మీద కోపం అట్లాంటిది ఏం ఉండదు, కాకపోతే తెలుసుకో అని చెప్పేసి ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పిస్తారనమాట. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, కావాలి తెలుసుకోవాలని. కొన్ని పుస్తకాలు కూడా ఆయన చదువున్నారు, కానీ వచ్చిన తర్వాత ఆ కావాలన్న తపన ఎంత ఉందనేది ఆయనకి అర్థమయ్యేలాగా ఆయనకే చెప్తారనమాట ఈ ఎక్స్పీరియన్స్ తోటి. సో మనందరికీ ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో ఈ మార్గంలో ఉన్నాం, కానీ ఆ తపన ఎంత ఉంది అది ముఖ్యం అన్నమాట. సో అక్కడ సాయిబాబా ఆయనకి ఆ అనుభవం ఇచ్చిన తర్వాత అప్పుడు అతను రియలైజ్ అవుతారనమాట. అప్పుడు సాయిబాబా మళ్ళీ ఆయన్ని పంపించి, నీకు నా ఆత్మజ్ఞానం కావాలని బాగా తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు తప్పకుండా రా. అసలు ఫస్ట్ అతను వచ్చినప్పుడు బాబా అంటారు, అబ్బా అసలు ఎంత ఆనందంగా ఉందో, అందరు కోరికల కోసం వస్తారు, నాకు అది కావాలి ఇది కావాలని, మెటీరియలిస్టిక్ థింగ్స్ లేకపోతే వాళ్ళకి ఉన్న సమస్యలు తీర్చమని చెప్పేసి వస్తారు. ఎవరు ఆత్మజ్ఞానం కావాలని అడగలేదు ఇంత మటుకు. నువ్వు అడుగున్నావు, నాకు చాలా సంతోషంగా ఉందంటారనమాట. ఆ మాట అనిన తర్వాత ఈ ప్లే అంతా జరుగుతుంది. జరిగినప్పుడు లాస్ట్ లో ఆయనకి అలా అనుభవం ఇస్తారు. ఆ కథల ద్వారా, కథల్లో మనల్ని మనం పెట్టుకోవాలి. చదువుతున్నాము, చదివేశాం కదా అని అనుకోవటం కాదనమాట కదా, అందరికీ మనకు తెలుసు ఇది. సో మనకి అలా ఎంత ఆ తపన ఉన్నది, ఓకే, అది ఇది మనము మెజర్ చేసుకోలేము. కాకపోతే మనకి ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకే ఏమేమి ఉన్నాయి అన్నది, ఎంత తపన ఉన్నది అని మనకే తెలుస్తుంది అనమాట. సో ఇంకా మూడోది, సత్యం వైపు నీ ప్రయాణం సాగుతుందా, సత్యం మీద నువ్వు ఎంత నిలబడుతున్నావు. ఓకే, సత్యం మీద ప్రయాణం, మనము ప్రయాణించే స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉంటుందో, సత్యంలో ప్రయాణం, అది అంటే ట్రూత్, అదే ధర్మం, అదే దైవం. మనము ఆ జర్నీలో ఉన్నాం. సో దీంట్లో ఉన్నాము కరెక్టే, కానీ ఈ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, సత్యం వైపు నీ ప్రయాణం సాగుతుందా నువ్వు ఉన్నా, ఓకే సాగుతా ఉందా, అది దాంట్లో సత్యం వైపేగా నీ ప్రయాణం, అదొకసారి చెక్ చేసుకోవటం.
అదే రెండో క్వశ్చన్, దాంట్లోనే ఇంకోటి ఏం అడుగుతున్నారు, సత్యం మీద నువ్వు ఎంత నిలబడుతున్నావు? అంటే మనము సత్యవాక్కులు, మన ప్రవర్తన కానియొచ్చు, ఆలోచనలు ఎంత ట్రూత్ఫుల్ గా ఉన్నాయి, ఎంత ధర్మబద్ధంగా ఉన్నాయి, ధర్మం అన్నమాట, ఎంత ధర్మంగా ఉన్నాయి, ఎంత మనం సత్యం మాట్లాడుతున్నాం, ఎవరితోటి ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నాం, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది సెల్ఫ్ చెక్. ఓకే, సో ఇది మనం చూసుకున్నట్టయితే నిత్య జీవితంలో ఎంత మనం సత్యం, కేవలము ధ్యానుల దగ్గర మనకి బాగా ఫ్రెండ్స్ అట్లాగా ఎవరైతే కంఫర్ట్ గా ఉంటామో అక్కడ ఒక రకము, ఇంకా మిగిలిన భౌతికంగా వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇది చెప్తే ఏమనుకుంటారో, ఇలాంటి ఒక మొహమాటాలు, లేదంటే నన్నేమని అంటారేమో, ఇలాంటివి ఏంటంటే అటు ఇటుగా ఉందన్నమాట ప్రయాణం. ఎక్కడ మనం ఉన్నా, ఏ సైడ్ ఉన్నా కూడాను అసలు రెండు వేరు లేదు. మెటీరియలిస్టిక్ స్పిరిచువల్ లైఫ్ అనేది, ఆధ్యాత్మిక జీవితము భౌతిక జీవితం అనేది వేరు కాదు, రెండు ఒకటే. ఇక్కడ నేర్చుకున్నది భౌతిక జీవితంలో మనము అమలు చేసుకుంటూ ఉంటాం, ఇంప్లిమెంట్ చేస్తాం. భౌతిక జీవితంలో వచ్చే అనుభవాలు ఆధ్యాత్మిక ప్రయాణానికి ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. రెండు సేమే, రెండు ఒకటే, వేరు చేయొద్దు. సో ఇక్కడ చెప్తున్నారనమాట, అంటే సత్యం మీద నీకు ఇక్కడ ఓకే, మన స్పిరిచువల్ గా సత్యంలో మంచిగా చెప్పుకుంటాము, చేస్తాం. భౌతికం మీద అంటే మన జీవితము ప్రయాణం అనేది రెండు ఉన్నాయి కదా, ఈ ఈ ప్రయాణంలో కూడా నువ్వు సత్యమే మాట్లాడుతున్నా అంటే సత్యం మీద నువ్వు నిలబడుతున్నావా, అది క్వశ్చన్ చేసుకోమంటున్నారు అనమాట. ఫోర్త్ది, నాలుగవది, విత్తనం దాని అంతటా అది మొలకెత్తితేనే వృక్షం అవుతుంది. నువ్వు విత్తనాన్ని చీలిస్తే మొలకెత్తదు కదా, ఇది మన అందరికీ తెలుసు. అలానే ఇతరులకి జ్ఞానబోధ చేసినంత మాత్రాన వాళ్ళకి జ్ఞానం అంటే ఆ రియలైజేషన్ అనేది వచ్చేయదు, ఆ స్పృహ అనేది రాదన్నమాట. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళంతటా వాళ్ళకి రియలైజేషన్ అది వస్తేనే అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళంతటా వాళ్ళకి ఏదైతే తెలుసుకుంటారో, వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ లోపల నుంచి ఆ అనుభవం ఏదైతే వాళ్ళ స్వీయ అనుభవం ఏదైతే అవుతుందో, అప్పుడు వాళ్ళకి నిజంగా అప్పుడు తెలుసుకుంటారనమాట. సో ఇక్కడ అలాగని చెప్పకూడదా మనం అంటే చెప్పాలి, కానీ ఇక్కడ ఏంటి అంటే రుద్దేయకూడదు జ్ఞానం అనేది. ఇది ది వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ లో కూడా అంటారనమాట. బాబాజీ ఆ బుక్ ఉంటుంది, అది గనక ప్లీజ్ ఆ బుక్ చదవండి, చాలా బాగుంటుంది. ది వాయిస్ ఆఫ్ బాబాజీ ఇంగ్లీష్ లో ఉంటుంది. సో దాంట్లో బాబాజీ అంటారు, జ్ఞానం అనేది ఇతరుల మీద రుద్దే మాకు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు తీసుకునేదానికి రెడీగా ఉన్నా లేకపోయినా, లేదు వాళ్ళకి అర్థం కాకపోయినా వెళ్ళిపోయి ఊరికే చెప్పేయటం కాదనమాట జ్ఞానం అనేది. ఓకే, సో అక్కడ మనము సత్యం చెప్తాం, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అంతవరకు మనము మనం ఏంటంటే అంతవరకు మనం ఏంటంటే వాళ్ళకంతటా వాళ్ళకి అవగాహన రావాలి. మనం సత్యం చెప్తున్నాము అంటే జ్ఞానం ఇస్తున్నాము, వాళ్ళకి అవగాహన అంటూ వాళ్ళకి రావాలి. అవగాహన వచ్చే వరకు మనం ఏంటంటే చెప్తూ ఉంటాం అంతే. చెప్పాం కదా, తెలుసుకోవా నువ్వు ఆ మాత్రం అంటే కుదరదు. ఓకే, సో అది అంటే ఎవరికి వాళ్ళు విత్తనం అన్నమాట, ఎవరికి వాళ్ళు అందరూ కూడాను ఇక్కడ మనము మనంతటా మనము వచ్చున్నాం తప్ప అంటే అందుకే అంటారు అపో దీపోభావం, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఓకే, అది నాలుగవది. ఐదవది, నువ్వు నిష్కామ తత్వంలో ఉండి సేవ చేస్తున్నావా? ఇక్కడ సేవ మార్గం గురించి చెప్తున్నారు. ఎలా సేవ చేయాలి, ఇది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పున్నారు మనకి. సో అందరూ ఏ ఎన్లైటెడ్ మాస్టర్స్ అయినా, పరమ గురువులైనా, గురు వాళ్ళు అందరు గురువులు కూడాను సో ఇప్పుడు తెలుసుకున్నాక సత్యం ఒక్కటే ఉంటుంది, అందరూ ఒకటే చెప్తారు. కాకపోతే వర్డ్స్ అటు ఇటు, పదాలు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంటే అర్థం అయ్యేలాగా పదాలు వేరేగా ఉంటుంది, కానీ అర్థం మాత్రము, ఎసెన్స్ మాత్రం ఒకటే. ఓకే, సో మనం సేవ చేస్తున్నాము, ఏమన్నా ఆశించి చేస్తున్నామా? స్లైట్ గా చిన్నపాటిగా వచ్చినా కూడాను అది ఏమవుతుందంటే కోరికతోటి చేయటమే అవుతుంది. సో సర్వీస్ లో మనం చేసే సేవలో ఏం సేవ చేస్తున్నా కూడాను
అక్కడ పేరు కోసమా, పేరు ప్రతిష్టల కోసమా, మనకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవాలి సమాజంలో, లేదంటే ఫ్యామిలీలో నన్ను తక్కువ చూస్తున్నారు సో నేను ఇది అని నిరూపించుకోవాలి, ఇవన్నీ కూడాను కోరికలు ఉన్నట్టే. ఇవన్నీ కూడాను సెల్ఫిష్నెస్ కిందే వస్తుంది. సో అక్కడ సెల్ఫ్ అనేది డ్రాప్ అయిపోవాలన్నమాట. నేను నా అనే భావన విడిచిపెట్టేసేయాలి. సో ఆ నిష్కామ తత్వంలో ఉండి సేవ చేయాలి, అది అంటున్నారు. ఐదవది అంటే చిన్నపాటిది ఇప్పుడు చెప్పినా కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంకొకళ్ళు నలుగురు మెచ్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా అట్లాగా చాలా మనము ఈగోయిస్టిక్, వెంటనే ఈగో అనేది సటిల్ గా ఉంటుంది, చక్కగా అందరికీ ఉంటుందంటారు మహావతార్ బాబాజీ. ఈగోయ్ సెల్ఫ్ అనేది అంటే అహంకారం, అహం వేరు, నేను అనేది, అహంకారం అనేది చిన్నపాటిగా ఉంటుంది అందరిలో విత్తనంలాగా, దానికి నీరు పోయకూడదు అంటారనమాట మహావతార్ బాబాజీ. నువ్వు దాన్ని నీరు పోయకుండా చూసుకో, అది మొలకెత్తకుండా చూసుకో. అందరికీ ఉంటుంది, ఇది శరీరం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు అది ఉంటుంది. సో ఎప్పటికప్పుడు నేను 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 ఇది చేస్తున్నానంటే ఏమన్నా ఆశిస్తున్నానా, మనం ఏమన్నా చెప్తున్నామంటే ఆ చెప్పేటప్పుడు మనల్ని ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం. ఇది బాబాజీ చెప్పారు, మహావతార్ బాబాజీ సెషన్స్ నాకు కొత్తల్లో అంటే ఇలా ఇలా చెప్పాలి సెషన్ అన్నట్టు. ఏమైనా చెప్తున్నప్పుడు ఎవరికన్నా సరే ఏమైనా చెప్తున్నప్పుడు నాకు తెలుసు వీళ్ళకి తెలీదు, ఏమి తెలీదు అన్న భావన నుంచి చెప్పకూడదు. ఓకే, సో అక్కడ నా అదే అంటున్నాను, ఏదైనా సరే నా అనేది విడిచిపెట్టేయాలి. ఇప్పుడు షేర్ చేస్తున్నా, ఇక్కడ మనం చెప్పుకుంటున్నా కూడాను ఇది అందరికీ తెలుసు, కాకపోతే ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం మనం. ఎవరికి ఈ ప్రయాణంలో అందరం ఒకటే. ఓకే, సో అక్కడ వేరే వాళ్ళు తక్కువ నేను ఎక్కువ, నాకు ఇది తెలిసింది కాబట్టి గ్రేట్, వీళ్ళకి తెలీదు, ఈ జ్ఞానం వీళ్ళకి లేదు అనేది అక్కడ అక్కడ తక్కువ ఎక్కువలో అనే భావన ఉండకూడదు. ఏమి చెప్తున్నా కూడాను కేవలము జ్ఞానంకి మాత్రమే, అంటే ఏదైతే చెప్తున్నామో దానికి మనం వేరు కాదు, మనం ఏదైతే చెప్తున్నామో అది వేరుగా ఉండకూడదు. అలైన్ అయిపోవాలి, మనం జ్ఞానానికి అలైన్ అయిపోవాలి. జ్ఞానం మాత్రమే ఫ్లో అవ్వాలి. ఆ జ్ఞానం ఫ్లో అవుతున్నప్పుడు నా అన్న భావన ఉండకూడదు. నేను చెప్తున్నాను, నా నుంచి వస్తుంది, ఇలాంటిది కూడా విడిచిపెట్టేసేయాలి. కేవలం విజ్డమ్ మాత్రమే ఉండాలన్నమాట. ఆ విజ్డమ్ కూడా ఎక్కడి నుంచి రావాలి? అనుభవం నుంచి రావాలి. జ్ఞానం అనేది ఏమన్నా ఒక మాట చెప్తున్నామంటే దాని వెనకాల అనుభవం నుంచి వస్తున్నప్పుడు ఎంత ప్యూర్ గా ఉంటుందంటే చెప్పేవాళ్ళు కూడా మనం కూడా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. భారం ఉండదు, నా అనేది అట్లా ఉండదు. అదే నా అనేది చెప్తున్నప్పుడల్లా కూడాను మూట కట్టుకుంటా ఉంటాం మనం. ఓకే, కర్మలు. సో అట్లాగా ఏమంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సేవ చేయటము ఓకే, కానీ నిష్కామ తత్వంలో ఉండి సేవ చేయాలి. ఆరవది, నీ ప్రగతి ఎవరి మీద ఆధారపడింది అని క్వశ్చన్. ఇది ఎవరికి మీరు కూడా ఈ క్వశ్చన్ ని మీరే వేసుకోండి. నా ప్రగతి అంటే నీ ప్రగతి అంటున్నారంటే మనందరం అన్నమాట. నీ ప్రగతి ఎవరి మీద ఆధారపడి ఉంది అంటున్నారు. సో మన ప్రగతి మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ క్వశ్చన్ ఆయన అడిగినప్పుడు నన్ను ఈ క్వశ్చన్స్ అన్ని అడుగున్నారు. సో అట్లా అడుగున్నప్పుడు చెప్తున్నప్పుడు నా మీద ఆధారపడి ఉంది అని చెప్పడం జరిగింది. అవును, సో అందుకు గాను పలానా వాళ్ళు నీకు అవకాశం ఇవ్వట్లేదు, నేను ఎదగనివ్వట్లేదు, ఇట్లా వినున్నాను అనమాట బయట. ఓకే, అది ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నాను. సో వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు అట్లాగా ఇంట్లో ఒక్కళ్ళే ధ్యానం చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చక్కగా చేసుకుంటాను కదా. ఓకే, నాకు అవకాశం రావట్లేదు, బయటకెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది నాకు చెప్పటానికి, లేదంటే క్లాసెస్ చెప్పటానికో ఏదో ఒక సేవ చేయటానికి నాకు అవకాశం ఉంది, కానీ నాకు అవకాశం రావట్లేదు, ఇవ్వట్లేదు, పలానా వాళ్ళు ఈ వ్యక్తులు ఇవ్వట్లేదు. ఈ క్వశ్చన్స్ ఇట్లాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే అన్ని డ్రాప్ చేసేయాలి. మనం గనక రెడీ అయితే గనక మనకి అది ఫుల్ గా మనకి ఏ పనికైతే ఆ పనికి మనం ఫుల్ గా రెడీగా అయ్యి ఉంటే మాస్టర్స్ అంటే ఈ విశ్వమే కావచ్చు చక్కగా తీసుకెళ్లిపోయి అవకాశం మనకి ఇచ్చేస్తుంది, తీసుకొచ్చేస్తుంది అవకాశం. ఎవ్వరు ఏ అడ్డంకులు ఏది ఉండదన్నమాట.
సో ఆ ప్రగతి అనేది మనం ఏదో నేర్చుకోవాలి, పుస్తకం తెలుసుకోవాలి అంటున్నప్పుడు బాగా ఆ బుక్ ఏమన్నా కావాలి ఇది చాలా మందికి అనుభవాలు అయినాయి. ఇట్లాంటివి చాలా రకరకాల అనుభవాలు అందరికి. సో పలానా పుస్తకం కావాలి అంటున్నప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి అది అంత కావాలని తప్పనప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది. సో దానికి మనం రెడీ అయ్యాము ఆ బుక్ చదవటానికి. ఆ బుక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా మన దగ్గరికి. అలానే ఏ సేవ చెయ్యాలన్నా మన ప్రగతి ఏమన్నా వినాలన్నా సెషన్స్ ఏమన్నా మనం చెప్పాలన్నా ఏదన్నా సరే దీంట్లో ఏ ఏ కేటగిరీ తీసుకున్నా సరే దాంట్లో మన గ్రోత్ అనేది ప్రగతి అనేది మన మీదే ఆధారపడింది, ఎవ్వరు కారణం కాదు. ఓకే, సో అట్లా ఎవరైనా అట్లా ఉంటే గనక మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, పలానా వాళ్ళు అని ఆ దృష్టి అటు వెళ్తున్నప్పుడు వీళ్ళు కారణం అంటున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ మనము వాళ్ళతోటి కర్మ అనేది మళ్ళీ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరిని దృష్టిలో పెట్టుకో, ఎవరిని ఏం అనటానికి లేదు ఇక్కడ. సో మనకి మన జర్నీ మనదే, ఎవరి జర్నీలు వాళ్ళవే, ఇంకొకళ్ళ నుంచి అనేది లేదు. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకి ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ మనము మన సాధనలో ఉండాలి అంతే. సాధనలో ఉండి ఏం చెయ్యాలి నేను అని అనుకుంటున్నప్పుడు ఆ డోర్ అనేది ఓపెన్ చేయబడుతుంది. ఓకే, ఏడవది నీలో అంకిత భావన ఎంత ఉంది అంటే మన సమర్పణ అన్నమాట. సమర్పణ ఎంత సరెండరెన్స్ లో ఉన్నాం, ఎంత యాక్సెప్టెన్స్ లో ఉన్నాం. సో నీళ్ళు అంకిత భావన ఎంత ఉంది, ఎంత సరెండర్ అయ్యి మనం చేస్తున్నాం. ఏ పనులు చేస్తున్నా కూడా మనము సరెండరెన్స్ లో చెయ్యాలి. ఇక్కడ అదే వస్తుంది, నా అనేది లేదు, నేను చేస్తున్నాను అనేది వచ్చిందా అంతే. ఇంకా ఎన్నిసార్లు మనము నేను నేను నా నా వల్ల అవుతుంది, నా ద్వారా అవుతుంది, ఇట్లాంటివి ఎప్పుడైతే నా వస్తుందో మన కాళ్ళ కింద మనమే గొయ్యి తవ్వుకుంటున్నట్టున్నాను అన్నమాట. ఎన్నిసార్లు ఎంత నా బలపడుతూ ఉంటే అంత లోయ మనం తవ్వుకుంటున్నట్టు. దాని నుంచి మనల్ని మాస్టర్స్ ఎవ్వరు తీసుకురారు, మనమే బయటికి రావాలి. నా అనుకున్నప్పుడల్లా మనం అనుకోవాలి నేను కిందకి వెళ్ళిపోతున్నాను, పైకి కాదు. పైన చూడడానికి అబ్బా నా అన్నది ఉంది చూడడానికి అనేది, కానీ ఇట్లా ఈ అనుకున్న దాంట్లో ఏమవుతుంది, కిందకి వెళ్తున్నాం మనం, పైకి కాదు. రైట్. సో అట్లా ఆ భావన అనేది విడిచిపెట్టేసేయాలి, నా అన్న భావన అస్సలు ఉండకూడదు. ఓకే, సో అట్లనే నీలో అంకిత భావన ఎంత ఉంది అంటున్నారు. ఆ సరెండరెన్స్ లో వెళ్ళి చెయ్యాలన్నమాట. నెక్స్ట్ 8వది తెలివితేటలు అంటే నీ దృష్టిలో ఏమిటి? ఈ క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకుని, తెలివితేటలు అంటే ఏంటి అంటే బాగా తెలివిగా మాట్లాడడమా, తెలివైన పనులు చేయటమా, అయితే తెలివైన పనులు సెన్స్ ఎట్లా చేయాలని తెలుసుకోవడమా, భౌతికంగానా? సో ఇక్కడ బాబాజీ ఏమన్నారంటే, ఇక్కడ అది చెప్పారు ఇంగ్లీష్ లో, ఈ ఒకటి నేను మళ్ళీ తెలుగులో చెప్తాను. షోయింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ వరల్డ్లీ అఫైర్స్ డజంట్ మేక్ ఆర్ సెట్ ద పర్సన్ టు బి ఇంటెలిజెంట్. యాక్చువల్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు అవేర్నెస్ అంటున్నారు. అంటే భౌతిక ప్రపంచంలో ఆ వ్యక్తి బాగా తెలివని అనిపించుకోవటం, తెలివితేటలతోటి ఉండటం నిజమైన తెలివి కాదు అంటున్నారు, యాక్చువల్ ఇంటెలిజెన్స్ కాదు అంటున్నారు అనమాట. సో దేని నుంచైనా స్కిల్స్ ఉండొచ్చు, రాణించవచ్చు, చాలా బాగా ఓకే అవార్డ్స్ ఎన్నో తీసుకుని ఉండొచ్చు, అంటే ఎంతనో చక్కగా చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఏ ప్రొఫెషన్ బాగా మంచిగా రాణించవచ్చు, కానీ అది 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 యాక్చువల్ ఇంటెలిజెన్సే, కానీ యాక్చువల్ ఇంటెలిజెన్స్ కాదు అంటున్నారు. సో నిజమైన అంటే వాట్ ఈస్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు అవేర్నెస్, ఎరుకతో ఉండటాన్ని తెలివంటారు అంటున్నారు అనమాట. అందుకు పత్రి సార్ కూడా కామన్ సెన్స్ అన్న వర్డ్ వాడతారు. పత్రి సార్ కామన్ సెన్స్ తోటి వ్యవహరించాలి. ఓకే, సో అక్కడ ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అసలు మాట్లాడాలా వద్దా, ఇక్కడ ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి అని ఎవరికైతే కరెక్ట్ గా తెలుస్తుందో, ఆ కరెక్ట్ గా ఏం చెయ్యాలని తెలుస్తుందో ఆ వ్యక్తి ఏమంటారంటే ఎన్లైటెడ్ మాస్టర్ అంటారు పత్రి సార్. ఓకే, సో దాన్ని ఎరుక. అందుకు ఇంకోటి ఏమంటారు పత్రి సారు, ఏ ప్రొఫెషన్ అయినా మీరు తీసుకోండి, ఏ ప్రొఫెషన్ అయినా చెయ్యండి, ఆత్మ జ్ఞానంతో కూడి మీరు 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 చెయ్యాలి అంటారు అనమాట.
ఆత్మజ్ఞానం కంపల్సరీగా ఉండాలి. ఏ ప్రొఫెషన్ అయినా సరే వాళ్ళు ఆత్మజ్ఞానం కూడా తీసుకుని ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సరిగ్గా ధర్మబద్ధంగా అంటే ఏది ఎట్లా చేయాలో రైట్ థింగ్ అనేది చేయడం జరుగుతుంది. అందుకు ఆత్మజ్ఞానం అందరికీ అవసరం అన్నమాట. ఓకే. నెక్స్ట్ 9వది శ్వాసను గమనించటం అంటే ఏమిటి? శ్వాసే ఇక్కడ మనకి శ్వాస ధ్యానంలో ఏం చేస్తాము? ఆలోచన వచ్చిన ప్రతిసారో లేదంటే శ్వాస మీద దృష్టి పెడుతూ ఉంటాం. రైట్? సో, ఆ దృష్టి పెట్టినప్పుడు ఆలోచనలు క్రమేపీ తగ్గిపోతాయి అంటారు. అంటాం గూడా అలా తగ్గుతాయి. ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారు? దాన్నే ఇంకొంచెం మనల్ని అడ్వాన్స్‌గా తీసుకెళ్తున్నారు. అంటే ఇంకొంచెం మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా ముందుగా ఇన్ ద సెన్స్ ఇంకా డీపర్‌గా మనకి అర్థమయ్యేలాగా చేస్తున్నారు. శ్వాసే నువ్వవ్వాలి అంటున్నారు. శ్వాస వేరు కాదు, నువ్వు వేరు కాదు. ఓకే. ఇక్కడ శ్వాస అనేది వేరు కాదు, నువ్వు వేరు కాదు అంటున్నారు. వాయువుకి అంటే గాలికి సహజంగా పరిమళం ఉండదు. సో, గాలికి ఎక్కడన్నా పరిమళం ఉంటుందా? ఉత్తిగా గాలికి ఉండదు. తన చుట్టూ ఉన్న పరిమళంతోటి ఏకమవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆహ్, ఆ ఒక పరిసరాలు గాలి అట్లాగా ఆ ప్రతి ఒక్క పరిసరాలు అంటే అక్కడ గాలి ఆ గాలి ఏం చేస్తుంది ఆ పరిసరాలు ఉన్నదన్నిటిని తనదిగా చేసేసుకుంటుందన్నమాట. అప్పుడు ఆ వాయువు అలాంటి వాసన వెదజల్లుతూ ఉంటుంది. వస్తూ ఉంటుంది అక్కడి నుంచి. సో, వాయువుకి, గాలికి సహజంగా పరిమళం ఉండదు. కదా! తన చుట్టూ ఉన్న పరిమళంతో ఏకమవుతుంది. అలానే నువ్వు శ్వాస అవ్వాలి. శ్వాసే నువ్వు. నీ మరో రూపమే నీ శ్వాస. నీ నిరాకార స్వరూపమే నీ శ్వాస. సో, ఏదైతే శ్వాస తీసుకుంటున్నామో అది మన ఒక్క నిరాకార స్వరూపము. అంటే నిరాకారం అంటే ఆకారం లేని స్వరూపము. అసలు మనం అది. మనకి నిరాకార శివోహం శివోహం అని నిరాకార స్వరూప శివోహం శివోహం నిర్వాణాష్టకంలో చెప్తారనమాట. శ్రీ ఆదిశంకరాచార్య వారు. సో, ఆయన చెప్తారు. సో, అది శివుడికే సొంతంగా శివుడినే కాదంటున్నారు. అది గనక మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే చక్కగా చెప్తారనమాట ఆయన. ఇది కాదు, ఇది కాదు. అంటే ఏదైతే నిరాకారంగా మనం ఉన్నామో అదే మనం. సో, బాబాజీ ఏమంటున్నారు? నీ నిరాకార స్వరూపము అదే హయ్యర్ కాన్షియస్‌నెస్. సో, నీ నిరాకార స్వరూపమే నీ శ్వాస. ఇది ఆకారము. మనం ఉన్న ఫిజికల్ బాడీ ఆకారము. మనకి ఒక నిరాకార స్వరూపం ఉంది. హయ్యర్ గ్రేటర్ కాన్షియస్‌నెస్. అదే మన శ్వాస. మొత్తం శ్వాసలోనే అంతా ఉంది. శ్వాసని తోటే మొత్తం లింక్ అయి ఉన్నాయి మొత్తం అంతా. ఓకే. సో, అట్లాగా ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు శ్వాసను సెపరేట్‌గా చూసినట్టయితే అంటే దాన్ని వేరుగా చూసినప్పుడు ధ్యానం కుదరటం అంత సులువు కాదు అంటున్నారు. అంటే ధ్యానం కుదురుతుంది. ఇక్కడ అంత సులువు కాదు అంటున్నారనమాట. అంటే నీకు కుదురుతుంది కానీ కొంచెం అట్లాగా అంత సులువుగా ఉండదు. ఇంకా ఏది సులువుగా ఎలా చేసేసారంటే బాబాజీ చెప్తున్నారంటే ఎప్పుడైతే శ్వాస నువ్వే అని అనుకుంటావో అప్పుడు నీ అంతరంలోకి వెళ్ళటం సునాయాసం అవుతుంది. ఇంకా ఈజీ చేసేస్తున్నారనమాట మనకి. సో, శ్వాసని గమనించటమే చాలా తేలికైన పద్ధతి. ఆనాపానసతి ధ్యానము. ఇంకా శ్వాసని ఏమంటున్నారు? దాన్ని వేరుగా చూడమాకు అని. ఎట్లాగంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటాము. ఇక్కడ నేను అనేది ఉంటుంది. నాకు ఆలోచనలొస్తున్నాయి అనేది వచ్చినప్పుడు ఓకే. శ్వాసని గమనిద్దాం. అక్కడ మళ్ళీ నా శ్వాస. అని అనుకోకపోయినా కూడా ఆ శ్వాసని ఏం చేస్తున్నాము? సెపరేట్‌గా ఉంచున్నాం. అంటే అది వేరు. దీన్ని గమనిస్తే నాకు ఆలోచనలు తగ్గుతాయి. కదా! అంటే ఇక్కడ ఏమవుతుంది? నా ఆలోచనలు వేరు. అంటే ఆలోచనలు వేరు. ఆలోచనలకి మనకి అటాచ్ అయిపోతున్నాం. ఈ ఆలోచన నుంచి వేరు పడడానికి శ్వాసని గమనిస్తున్నాం. శ్వాసని సెపరేట్ అవుతున్నాం. కానీ అసలు నేనే ఆ నిరాకార స్వరూపం, నేనే ఆ శ్వాసని అట్లాగా అనుకుని ఆ శ్వాసని అలా గమనిస్తున్నప్పుడు అసలు ఆలోచనలే లేవన్నమాట. ఇది నేను ట్రై చేశాను. నాకు ఒక్క ఆలోచన అంటే ఈజీగా అసలు ఆ శ్వాసని ఎవరికి వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవటమే. ట్రై చేసుకోవటమే అంతే ఇది. ఓకే. సో, అది అంటున్నారనమాట. అంటే నెక్స్ట్ 10వది ఆధ్యాత్మికత అంటే నీ దృష్టిలో ఏమిటి? మనం స్పిరిచ్యువల్ జర్నీ, స్పిరిచ్యువల్ పాత్ అని అంటున్నాం. అసలు ఆధ్యాత్మికత అంటే నీ దృష్టిలో ఏంటని అంటున్నారు? ఎందుకొచ్చావు నువ్వు? నీకేం కావాలి? అంటే అసలు ఆధ్యాత్మికత ఏమనుకుని నువ్వు దీంట్లోకొచ్చావు?
ఓకే. సో, అక్కడ బాబాజీ అని అడిగినప్పుడు, ఓకే బాబూజీ నేను 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 ఇది కాదు. నేను ట్రూ సెల్ఫ్, నేను ఒక గ్రేటర్ కాన్షియస్‌నెస్ కదా! నేను అది తెలుసుకోవాలి. ఇవన్నీ మనకి ఏంటంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అంటే మనకసలు ఈ యొక్క సెల్ఫ్‌నే అసలు అక్నాలెడ్జ్ చేయం మనం అన్నమాట. అంటే నేను ఈ శరీరం కాదు. నేనేదో ఆత్మని, నేను పరమాత్మని, నేను పూర్ణాత్మని. నేను నేను ఆ మూల చైతన్యాన్ని అది తెలుసుకోవాలి అనుకుంటాం. సో, ఇక్కడ బాబాజీ ఏమంటున్నారంటే, అది 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 తెలుసుకోవాలి ఏదైతే తెలుసుకోవాలనుకున్నాడో అది నువ్వైతే, ఇప్పుడు నువ్వు కనిపిస్తున్న నువ్వు, నువ్వు తెలుసుకున్న నువ్వు, మనం తెలుసుకున్న నువ్వంటే, నాకు తెలిసిన నేను మన ఐడెంటిటీ అన్నమాట. మన పేరు, మన మన శరీరం, మనం ఎవరు, స్త్రీయా? పురుషుడు మనకి స్త్రీయా? పురుషుడా? అంటే ఇట్లాగా మన ఐడెంటిటీ సెల్ఫ్‌ని ఇది కాదు, నేను అది అని అనుకుంటూ ఉంటున్నప్పుడు, నీకు తెలిసిన ఏదైతే ఇది ఉందో అది ఫాల్సా? అంటే అది అసత్యమా? అని అడిగారనమాట. అంటున్నప్పుడు అప్పుడు ఇంకా చెప్తున్నారు. సో, ఆ క్వెషన్‌కి ఆ ఆన్సర్ అయితే నేను అవును గదా! కాదు గదా! అట్లాగా సెపరేషన్ అనేది లేదు. సో, దేర్ ఈస్ నో సెపరేషన్ బిట్వీన్ ద సెల్ఫ్ యూ నో అండ్ ద సెల్ఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు నో. అంటే బ్రహ్మన్, పరమాత్మ ఆర్ మూల చైతన్య. ఏదైతే గనక నువ్వు వేరుపాటుగా చూస్తున్నావో ఇది వేరు, నువ్వు వేరు. ఓకే. నీవు తెలుసుకున్న వేరు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నది ఆ ఆ ఒక సెల్ఫ్ అది వేరు అంటున్నప్పుడు అక్కడ ద్వంద్వత్వం అనేది వచ్చేస్తుంది. ఓకే. అసలు ఆ సెపరేషనే లేదు అంటున్నారనమాట. ద సుప్రీం కాన్షియస్‌నెస్ ఏదైతే మూల చైతన్యం ఉందో ఆ మూల చైతన్యం ఏదైతే ఉంటుందో, ఆ సుప్రీం కాన్షియస్‌నెస్ ఈస్ ద ఎక్స్‌టెండెడ్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ద సెల్ఫ్ యూ సీ అండ్ దట్ యూ నో. అంటే నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో, ఆ పరమాత్మ అనుకుంటున్నావో, లేదా ఏదన్నా సరే మనం పేరివ్వచ్చు. లైక్ పూర్ణాత్మ, పరమాత్మ, మూల చైతన్యము, విశ్వ చైతన్యం ఏదన్నా సరే సుప్రీం కాన్షియస్‌నెస్ ఈ ఏ పేరైనా సరే ఏమంటున్నారంటే ఎక్కడా కూడాను అది ఏదో కాదు. నీ యొక్క ఎక్స్‌టెండెడ్ సెల్ఫే అంటున్నారు. ఎక్స్‌టెండెడ్ అంటే ఇంకా మనము ఇంకా మన సెల్ఫ్‌ని యాడ్ చేసుకుంటూ అట్లాగా కూడిక చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఏదైతే ఉంటుందో అదే నువ్వు అంటున్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ ఎట్లాగంటే ఇప్పుడు ముత్యాలు అంటే ఇప్పుడు మనకి పూసలే ఉంటాయి. మామూలు పూసలు. ఆ పూసలు అట్లాగా ఒక ఎండ్ ఒకటుంటుంది. ఒక ఎండ్, ఇంకొక ఎండ్ ఉంటుంది. ఒక లింక్ ఉంటుంది. ఓకే. సో, ఆ లింక్ ఏముంటుంది హుక్ ఎనకాల కనిపిస్తూ ఉంటుంది. ఎనకాల ఉంటుందన్నమాట కదా! ఆ వెనకాల ఉంటున్నప్పుడు ఇక్కడ ఏదైతే ముత్యాలుంటాయో కనిపించేవి కొంచెం ఏదైనా సరే డాలర్ అనుకోండి ఏదన్నా సరే. సో, ఇక్కడ ఏదైతే గనక ఆ పూసలుంటాయో, ఆ పూసలు కనిపించేవియే మనం అనుకుందాం. కనిపించంది ఉంటుంది వెనకాల. అది కనిపించదు. అది వేరు, కనిపించేది వేరా? కాదు గదా! అంతా కలిపే దండ అంటాం. పూసల దండ. ఏదన్నా సరే. ఇప్పుడు మనకు కనిపించేది శరీరము, మనమే ఉన్నాం. ఓకే. మనకి అద్దంలో చూసుకున్నప్పుడు ఇది స్ట్రెయిట్‌గా లేదంటే ఇలా చూసుకున్నప్పుడు మనకి ఒక సైడే మనం కనిపిస్తాం. వెనకాల తిరిగి చూసుకోలేం. ఏదో ఒకటి మనకు కావాలి సపోర్ట్. అద్దం కావాలి. సో, ఈ కనిపించేది ఇప్పుడు నేను అంటే శరీరం మొత్తం వస్తుందా? లేదు నాకు కనిపించే నేను మాత్రమే నేనా? నేనంటున్నప్పుడు మొత్తం నాకు ఈ వెనకాల భాగము, ముందు భాగం అంతా కలిపి శరీరమే ఉంటుంది. సో, కనిపించంది ఏదైతే ఉంటుందో నువ్వు అది అనుకుంటున్నావు, నేనిది కాదనుకుంటున్నావు. అసలు ఇదే నువ్వు. నీ యొక్క ఎక్స్‌టెండెడ్ సెల్ఫ్. అంటే ఏది తీసుకున్నా కూడా నువ్వు ఆ పూసల దండ ఏదైతే ఉంటుందో కనిపించంది కూడా ఎక్స్‌టెన్షన్ కదా! అవన్నీ కూడాను. ఓకే. సో, అది అంటున్నారు. ఇప్పుడు ట్రైన్ తీసుకుంటున్నా, ట్రైన్ బోగీలుంటుంది. బోగీకి లింకులుంటుంది. మొత్తం అంతా కలిపి ట్రైన్ అంటాం కానీ ఒక్కొక్క భోగి ఒక్కొక్క ఊరు వెళ్దు కదా! ఆ భోగిని మాత్రమే దీన్నే మొత్తం అంతా కలిపి. సో, ప్రతి ఒక్క భోగి ఏంటి? ఒక ఎక్స్‌టెన్షన్ అన్నమాట. అట్లాగా. పెట్టెలు చేసుకుంటూ ఎళ్ళటము. సో, అలానే చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క భోగి ఫస్ట్ ఇంజిన్ మనం కనిపించేది మనం అనుకుంటే, వెనకాల ఉండే అన్ని భోగీలు కూడాను మొత్తం ఈ చైతన్యం అంతా అదే అన్నమాట. మొత్తం కలిపి ట్రైన్ అంటాము. సో, మొత్తం కలిపి ఒకటే చైతన్యము.
వేరు వేరుగా ఉంటుంది. కానీ మనం అట్లాగా చూస్తున్నాము వేరు వేరు అని చెప్పి. సో ఏమంటున్నారంటే ఆ సెపరేషన్ అనేది లేదు. నువ్వు వేరు కాదు. ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నా, నువ్వు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా ఏదైనా సరే మనం ఏ పదం పెట్టుకుందాం. సో అది అని. ఆహ్, ఆ చిదానందం అది కూడా మొత్తం అంతా ఎక్కడ వేరు సెపరేషన్ లేదు అంటున్నారు. యు ఆర్ దిస్ అండ్ యు ఆర్ దట్. నువ్వు ఇది, పైగా నువ్వేదైతే చూస్తున్నావో, నువ్వనుకుంటున్నావో, ఆ నువ్వు నువ్వే. ఏదైతే నీకు కనిపించదో, ఏదైతే నీకు తెలుసుకోవాలనుకుంటున్నావో, అది కూడా నువ్వే. ఓకే. సో స్పిరిచువాలిటీ మీన్స్ ఆధ్యాత్మికత అంటే, స్పిరిచువాలిటీ మీన్స్ టు నో దట్ దేర్ ఈస్ నో సెపరేషన్. ఆధ్యాత్మికత అంటే ఎక్కడా కూడాను వేరు అనేది లేదు. అంటే ఎక్కడా కూడాను ద్వంద్వత్వం లేదు. నువ్వు ఇది కాదు, నేను అది అంటున్నావో, అంటే ఆ ఆలోచన వచ్చినప్పుడు అంతా నువ్వు ఇంకా ద్వంద్వత్వంలోనే ఉన్నట్టే. అంటే డ్యువాలిటీ అన్నమాట. రెండు వేరు ఇట్లాగా ఎప్పుడైతే సెపరేట్ చేస్తూ ఉంటామో ఆ ద్వంద్వత్వ భావన. ఆ ద్వంద్వత్వ భావన అనేది విడిచిపెట్టాలి. ఆ డ్యువాలిటీ సెల్ఫ్ అనేది డ్రాప్ చేయాలన్నమాట మనము. డ్యువాలిటీ థాట్. సో స్పిరిచువాలిటీ అంటే, ఆధ్యాత్మికత అంటే ఎక్కడ సెపరేట్ లేదు. యానిమల్ కింగ్డమ్ తీసుకున్నా, ప్లాంట్ కింగ్డమ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఈ విశ్వంలో అంతా నువ్వే అంటున్నారనమాట. ఎవ్రీథింగ్ యూ పర్సీవ్, ఏదైతే గనక నీ నీ దృష్టి ఏదైతే ఉందో, ఎటుపక్క అంటే దృష్టి అంటే మన అవగాహన, మనం చూసిన దాన్ని బట్టే. కళ్ళు మాట్లాడవు కదా, కళ్ళు అర్థం చేసుకోవు, కళ్ళు చూస్తాయి. ఏదైతే మన బిలీఫ్ సిస్టమ్ ఉంటుందో, మనం చూసే కోణం ఉంటుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. సో అది పర్సెప్షన్. నువ్వు చూసేది, తర్వాత నువ్వు అర్థం చేసుకునేది, నీ అనుభవం అయ్యేది, యు ఎక్స్పీరియన్స్, ఏదైతే నువ్వు ఎక్స్పీరియన్స్ చెందుతున్నావో, అనుభూతి చెందుతున్నావో, అనుభవం తీసుకుంటున్నావో, ఇవన్నీ కూడాను నీ యొక్క ఎక్స్టెండెడ్ వర్జన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. అంటే అవన్నీ కూడా నీ యొక్క ఎక్స్టెన్షనే. అవన్నీ నీవే, మొత్తం నువ్వే అదంతా. ఓకే. ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద ఎక్స్టెండెడ్ సెల్ఫ్ ఆఫ్ యువర్స్. ఈ మొత్తం విశ్వం అంతా కూడాను నువ్వే, నీ యొక్క ఎక్స్టెన్షనే. మనదే ఈ చైతన్యం అంతా మందే. అంటే అంటే ఇక్కడ మళ్ళీ నా అనేది కాదనమాట. అది ఏదైతే కావాలనుకుంటున్నామో అన్నిట్లో నువ్వే చూడు, నిన్నే చూడు. ఓకే. సో అలా నెక్స్ట్ 11వది, నీలోని శక్తి సామర్థ్యాలు నీకు తెలుసా? మళ్ళీ ఒక గమనిక అని నోట్ అన్నమాట. ఏం చెప్పారు అంటే, శక్తులంటే సిద్ధులు కాదు. మనకి ఆధ్యాత్మిక జర్నీ చేస్తున్నప్పుడు మనకి సిద్ధులు కొంతమంది వస్తాయి. అంటే థర్డ్ ఐ విజన్స్, ఆస్ట్రల్ ట్రావెల్స్, క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్, అంటే వినబడటము, కొన్ని భౌతికమైన కళ్ళతోటి కొన్ని కనిపించటము, ఇవి శక్తులు కాదు అంటున్నారు. అవి సిద్ధులు. నీ శక్తి ఏంటి? అది మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనం జీవిస్తున్నా అంటే మనలో ఉన్న శక్తి ఏంటి? ఆ శక్తులన్నీ నువ్వు లిస్ట్ అవుట్ చేసుకో అంటున్నారు. అంటే మనకి ఎంత డెడికేషన్ ఉంది, అది శక్తే. ఎంత శ్రద్ధ ఉంది. సో దాని తర్వాత ఎంత మనము ట్రూత్ఫుల్ గా, అంటే మన ట్రూ సెల్ఫ్ తోటి మనం ఉంటున్నామా, సత్యంలో ఉంటున్నామా, తర్వాత ఎంత మనకి ఆత్మశక్తి అనేది, అంటే తర్వాత ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది, నమ్మకం మన మీద మనకి ఎంత నమ్మకం ఉంది, ఎన్ని వస్తున్నా కూడా తట్టుకునే శక్తి మనకు ఉందా, ఎన్ని ఎదుర్కొనే శక్తి, స్ట్రెంగ్త్ మనకు ఉందా, ఓకే, నిలబడగలుగుతున్నామా, ఇవి మన శక్తులు అన్నమాట. యాక్చువల్ గా ఇవి పెంచుకోవాలి మనం. ఏవేవైతే తక్కువ అనిపిస్తున్నామో, నిర్భయంగా మాట్లాడడము, అది శక్తి, అది పవర్ అన్నమాట, వర్డ్ పవర్. చక్కగా మాట్లాడగలుగుతున్నామా, ఓకే, వాక్క్షేత్రము, ఆ వాక్కుని సరిగ్గా మనం మాట్లాడుతున్నాం, అది శక్తి. ఇవన్నీ మన స్ట్రెంగ్త్ అన్నమాట. అయితే ఇది ఎందుకు తెలుసుకోవాలంటున్నారు బాబాజీ? ఎందుకంటే ఎప్పుడైతే మన శక్తులు మనకి తెలుస్తాయో, మనం చేసే ప్రతి పని కూడాను, ఏం పని చేస్తున్నా, అటు ఆధ్యాత్మిక వైపు అట్లాగా ఉన్నా, అక్కడ మన సర్వీస్ చేస్తున్నా, అక్కడ ఏం జరుగుతున్నా, భౌతికమైన దాంట్లో వర్క్ ఏం చేస్తున్నా కూడా మన శక్తి నుంచి చేస్తామన్నమాట. అది మనకి తెలియదు, చేసేస్తూ ఉంటాము. అరే నేను ఇది చేయగలుగుతానా అనేది ఆ భయంతో చేస్తుండడం వేరు. సో ఎప్పుడైతే మనం ఆ శక్తి నుంచి చేస్తా ఉంటామో, వేరొకళ్ళ నుంచి ఒక
రికగ్నిషన్, ఒక వాళ్ళు మెచ్చుకుంటే బాగుండు నన్ను, లేదు నాకు కన్ఫ్యూజన్ ఉంది, పలానా వ్యక్తి నుంచి గనక నాకు అప్రూవల్ వస్తే ఓకే, చాలా బాగుంది అని ఇంకొకళ్ళ నుంచి ఒక మాట వస్తే అబ్బా నాకు తృప్తిగా ఉంటుంది. ఇలాంటివి డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో, వేరొకరి మీద ఆధారపడతామో ఆ ఆధారపడే ఏదైతే ఉంటుందో ఆ డిపెండెన్సీ అనేది పూర్తిగా పోతుందన్నమాట. డిపెండ్ కాకూడదు. అఫ్ కోర్స్ అందరం కలిసి చేయటం వేరు. మనల్ని నేను తక్కువ చేసుకుని ఇంకొకళ్ళు మనది మనం గుర్తించక ఇంకొకళ్ళు నన్ను గుర్తిస్తే బాగుండు అనుకుంటాం అనమాట. మనల్ని మనం గుర్తించామంటే గనక ఇంకొకళ్ళు గుర్తిస్తే బాగుండు అనేది ఉండదు అసలు. సో అందుకు మన శక్తులు మనకి తెలియాలి. ఓకే. సో అలాగా అదొకటి. తర్వాత కాన్ఫిడెన్స్ తోటి మనం చేస్తూ ఉంటాం ప్రతి పని కూడాను. పేరు ప్రఖ్యాతలు కావాలన్న ఈ ఒక తపన కూడా ఉండదు శక్తి నుంచి చేస్తున్న. బికాజ్ వి నో అది అహం కాకుండా చూసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా అది జాగ్రత్త పడుతూ ఉండాలి ఎప్పుడు కూడా అన్నది. శక్తి నుంచి చేస్తున్నప్పుడు అన్ని కూడాను మంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది. మనం ఏం పని చేస్తున్నా కూడా చేసిన పని నుంచి ఎనర్జీ అనేది, అంటే మనమే ఎనర్జీ బీయింగ్స్. చేసిన పని నుంచి ఒక ఆర్ట్ వేస్తున్నా, సంగీతం పాడుతున్నా, లేదు వంట, ఏ భౌతికమైన పని, అది ఆఫీస్ అని ఏదైనా కావచ్చు, ఆ పని చేస్తున్నప్పుడు దాని నుంచి ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ దేని నుంచి పుడుతుంది? మన ఆలోచనల నుంచి. మనం ఏదైతే ఆలోచనతోటి మనం చేసే పని ఉంటుందో అక్కడి నుంచి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆ డౌట్ఫుల్నెస్ అట్లాంటివి, డౌట్ ఉండటము ఇవేం ఉండదు. సో ఎవరికి వాళ్ళము నా శక్తి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాను, సిన్సియర్ గా ఉండటం కూడా శక్తే, సిన్సియారిటీ కూడా. ఓకే. సో ఇవన్నీ మనల్ని మనం గుర్తించటం అన్నమాట. 12వది ఆత్మాన్యూన్యత భావన కూడదు. సెల్ఫ్ క్రిటిసిజం, మనల్ని మనం తక్కువ చేసుకోవటము, తక్కువ చేసుకుని మనల్ని చూడడము, ఇలాంటివి అన్నమాట. ఎవరికి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు సెల్ఫ్ గా. అయ్యి నేను ఎప్పుడు ఇంతే, నేను దేనికి పనికిరానా, ఓకే, నేను ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇట్లాంటివే ఎదురవుతూ ఉంటాయి. నేనేం చేస్తున్నా కూడా నాకు అన్ని బెడ్స్ కొడుతున్నాను ఇట్లా. అంటే లైక్ ఆ తక్కువ చేసుకుని మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మశక్తి అంతా ఏదైతే ఉందో ఆ శక్తి క్షీణించిపోతా ఉంటుంది. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతా ఉంటుంది అనమాట. ఓకే. ఎప్పుడు కూడాను ఆత్మాన్యూన్యత భావన అస్సలు కూడదు అంటున్నారు. 13వది నువ్వు దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నావు అది చెక్ చేసుకోవాలి. దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నావు, దేనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాము. భౌతికమైన విషయాలు, భౌతిక విషయాలు కూడా బోల్డ్ ఉంటాయి. దాంట్లో దేనికి అట్రాక్ట్ అవుతున్నామా, ఆధ్యాత్మికతలో కూడాను చేస్తున్నప్పుడు అగైన్ మళ్ళా స్పిరిచువల్ ఈగో రాకుండా అటు సైడ్ కి ఎప్పుడు స్పిరిచువల్ ఈగో చాలా త్వరగా ఉంటుంది. మామూలు భౌతికమైన ఈగో అన్నా పట్టుకోగలుగుతాము, అదన్నా కూడా ఓవర్కమ్ అవుతాం. కానీ స్పిరిచువల్ ఈగో ఎట్లాగా అన్నది అది ఎట్లాగుంటుందంటే చాప కింద నీరు అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం. సో నువ్వు దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నావు అది చూసుకోవాలి. సో నాకు ఇంతమంది ఉంటేనే సెషన్ జరుగుతుంది, సెషన్ చేస్తాను, ఇలాంటివి వద్దు అంటే ఎక్కడ మనము పబ్లిక్ కి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నాం అనమాట. అంటే ఇంత మంది ఉంటేనే నాకు చెప్పగలుగుతాను, నాకు అప్పుడు ఉంటుంది అనేది. పత్రి సారు ఒక్కళ్ళున్నా కూడా ఆ ఒక్కళ్ళ కోసము ట్రైన్ అంటే ఎక్కి ఆ జర్నీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిన రోజులు ఉన్నాయి. అలా అలా చాలా మంది మాస్టర్స్ వాళ్ళు విని ఇన్స్పైర్ అవ్వాలి. ఎంతమందికి చెప్తున్నామని కాదు, ఎంత ప్యూర్ గా చెప్తున్నాము మనల్ని మనం చూసుకోవాలి. ఆ ప్యూరిటీ నుంచి ఒక్కళ్ళకి చెప్పినా చాలు. బాబాజీ 1=100 అన్నారు. ఒక్కళ్ళు 100 మందితోటి సమానం. ఆ ఒక్కళ్ళు ఎందరినో మార్చేయగలుగుతారు. అదనమాట. ఒక్కళ్ళకి తెలిస్తే చాలు. అలానే ధ్యానం పత్రిసారి అలానే చేస్తున్నారు. ఎంతమంది మాస్టర్స్ వచ్చారు ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఆ టైంలో కదా. సో దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నా అనేది చూడాలి. ఇక్కడ మళ్ళీ ఒక అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆ అటాచ్మెంట్ కాకుండా ఇది క్వశ్చన్ మనం వేసుకోవాలి. 14వది ఎల్లప్పుడూ ఉత్తమమైన భావాలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు అన్నమాట.
సెల్ఫ్ సెంటర్డ్ థాట్స్ కాకుండా మంచి ఆలోచన, ఉత్తమమైన భావాలు, అక్కడ నా అనేది లేకుండా, లేదు అంటే గనక లైక్ మన కోసం చేస్తున్నాము, మన గ్రూప్ కోసం, ఇది కూడా అంతే లిమిట్ అయిపోతూ ఉంటారు. ఉత్తమంగా ఆలోచించాలన్నమాట, బెస్ట్ గా థింక్ చేయాలంటే పత్రి సార్ దానికి 4 టైప్స్ ఆఫ్ థాట్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. లాస్ట్ లో పాజిటివ్ అండ్ మిరాక్యులస్ గా ఆలోచించాలి అంటారనమాట. అది కూడాను భావాలు కూడా ఉత్తమంగా ఉండేటట్టుగా ఉండాలి, మంచి భావాలతోటి. ఓకే, నెక్స్ట్ 15వది శ్రద్ధ, భక్తి, సహనం అనేవి ఆధ్యాత్మికతకు ఆయువు పట్టు లాంటివి. శ్రద్ధ, భక్తి, సహనం. శ్రద్ధ తెలుసు మనకి, చేసే పని పట్ల ఇంట్రెస్ట్, ఫోకస్డ్ గా చేయటం. భక్తి అంటే ఏంటి, ఇక్కడ భక్తి మార్గంలో ఉండే ఆ భక్తి గురించి చెప్పట్లేదు ఇక్కడ బాబాజీ. చేసే పని చక్కగా శ్రద్ధగా చేయటం అన్నమాట. అంటే ఈ మీన్స్ ఇంకా శ్రద్ధ వచ్చిందంటే భక్తిగా ఇంకా ఇంకా డెడికేషన్ తోటి చేయటం అనేది. ఇంట్రెస్ట్ తోటి ఉండాలి, శ్రద్ధ ఉండాలి అండ్ డెడికేషన్ ఉండాలన్నమాట చేసే పని బాగా. సో ఆ భక్తి, సహనము, పేషెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పేషెన్స్, సహనం అనేది మనకి షిరిడి సాయిబాబా చూసుకున్నప్పుడు కూడాను 2 ఇవ్వు అంటారు ఆమెని, లక్ష్మీబాయిని. శ్రద్ధ, సబూరి అని మనకి ఉంటుందన్నమాట కదా, తెలుసు అందరికి. సబూరి అంటే పేషెన్స్. ఈ 2 ఉండాలి అని చెప్తున్నారు. ఎంతో పేషెన్స్ గా ఆ పేషెన్సే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది స్పిరిచువల్ జర్నీలో. సో ఇది ఆధ్యాత్మిక ఆయువు పట్టు లాంటివి అంటున్నారు. అంత స్ట్రాంగ్ అన్నమాట. ఈ 3 ఉండాలి కంపల్సరీగా. ఎవరికి? ఆధ్యాత్మిక సాధకులకి ఇవన్నీ కూడా. 16వది ఆధ్యాత్మికత చింతన నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, ప్రాపంచిక చింతన నిన్ను వెనక్కి లాగుతుంది. సో స్పిరిచువల్ ఎక్కువగా ఆ జ్ఞానం కావాలన్నా ఇట్లాంటివి, ఈ చింతన అంటే ఏదేదో చింతించడం, బాధపడడం కాదు. చింతన అంటే ఆలోచించటం. మన ఆలోచనలు అంటే అక్కడ ఆధ్యాత్మిక వైపు ఆలోచిస్తున్నప్పుడు మన ఆలోచనలు అక్కడ పక్క ఉంటున్నప్పుడు ఆధ్యాత్మిక చింతన మనకి ముందుకు తీసుకెళ్తుంది మన జర్నీకి. ఇంకా ప్రాపంచికంగా అయిపోయింది మనకు ఆలోచనలు అంటే అది మన జర్నీని వెనక్కి లాగుతుంది అంటున్నారు. ఇంకా అక్కడ మనకి గ్రోత్ అనేది అంతగా ఉండదన్నమాట. సో 17వది ప్రతి అడుగు నమ్మకంతో వెయ్యాలి. ఫెయిత్, నమ్మి వెయ్యాలి. సో ఇక్కడ ఆ నమ్మకంతో వెయ్యాలన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏమన్నా అవుతుందా అని అడిగాను. అంటే మనకి ఫలానా కోరిక, ఇది తీరాలి, ఇది చేస్తున్నాం కాబట్టి దీని నుంచి ఈ ఫలితం రావాలి అని అనుకోవటం అవుతుందా, ఫలితం ఆశించటం అన్నమాట. అలా ఫలితాన్ని ఆశించటం అవుతుందా అని అడిగాను. ఎందుకంటే ఆ ఫెయిత్ తోటి ఏదైతే మనము ఓకే ఇప్పుడు మనము చేస్తున్నాము అన్నప్పుడు ఇది ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇన్ ద సెన్స్ ఇది పని పూర్తవుతుంది. ఓకే, ఇది పని పూర్తవుతుంది అన్న నమ్మకంతో అట్లా వేయటమా, లేదంటే ఆ ఫలితాన్ని ఆశించటమా, ఆ రెండిటికి డిఫరెన్స్ అడిగినప్పుడు ఆయన అన్నారు, ఫెయిత్ ఈజ్ ద ఇనిషియల్ స్టెప్, ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్, దే బోత్ ఆర్ డిఫరెంట్ అన్నారు. నమ్మకంతో ముందు ఒక అడుగు వేయటం అనేది ముందు నువ్వు అడుగు వేయటం అని ఫస్ట్ స్టెప్ అది. కానీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో ఫలితాన్ని ఆశించటం అనేది పని పూర్తి అయిపోయిన తర్వాత ఇలా కావాలి, ఇలా ఉండాలి నాకు పని పూర్తి అయిపోతే అనేది అది ఆశించటం. 2 వేరు అన్నారనమాట. 2 వేరు, సపరేట్. సో ఇక్కడ ఏంటి అంటే నమ్మి మనం చేస్తాము, ఫలితం ఎట్లాగున్నా సరే విల్ యాక్సెప్ట్. కానీ ఆ ముందు స్టెప్ మాత్రము పూర్తి విశ్వాసంతో వేయాలన్నమాట. ఓకే, సో అక్కడ మళ్ళీ జంకుతూ కాన్ఫిడెన్స్ గా అటు ఇటు కన్ఫ్యూజన్ తోటి వేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్ అట్లానే ఉంటుంది. 18వది నువ్వు తిన్న ఆహారం అంతా జీర్ణించుకుంటేనే ఆరోగ్యం. అలానే నువ్వు తెలుసుకున్న జ్ఞానం అంతా జీర్ణించుకుంటేనే ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి తెలుసు, ఆహారం పూర్తిగా జీర్ణము కాకపోతే ఇండైజెషన్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, సరే శారీరక ఇబ్బందులు. ఓకే, అది కూడా కొంతమందికి మానసికంగా కూడా అమ్మో తిన్న ఆహారం అరగలేదే ఈ మానసికంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు.
సో ఇట్లా ఏమంటున్నారు, ఎలాగైతే తిన్న ఆహారం అంతా నువ్వు జీర్ణించుకుంటే నీకు ఆరోగ్యం వస్తుందో, నువ్వు తెలుసుకున్న జ్ఞానం అంతా కూడాను జీర్ణించుకోవాలి. అప్పుడే ఆత్మ ఎదుగుదల ఉంటుంది అంటున్నారు. అంటే అక్కడ ఏంటి, నాలెడ్జ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. ఏదన్నా సరే ఇప్పుడు మనం వింటున్నవి, చదువుతున్నవి, తెలుసుకుంటున్నవి అన్ని ఇన్ఫర్మేషనే. జస్ట్ అది అది జ్ఞానం వచ్చేసింది అని అనుకోవటం కాదు. అబ్బా నేను ఇంత జ్ఞానం వినేస్తున్నానని కాదు. వినేది అంతా ఇన్ఫర్మేషనే. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, అమలు చేయాలి. అప్పుడే అప్పుడే మనకి అప్పుడే మనకి ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది. ఎంక్వైరీ దగ్గరికి వెళతాము. బస్సు, ట్రైనో, బస్ స్టేషన్ ఆర్ సంథింగ్ ఆఫీస్‌లో ఎంక్వైరీ కౌంటర్ అనేది ఉంటుంది. పలానా పలానా బస్సో, ట్రైనో ఎక్కడొస్తుందండి? ఎక్కడెక్కాలండి? అంటే వాళ్ళేం చెప్తారు? పలానా చోటకి వెళ్ళండి, పలానా ప్లాట్‌ఫార్ము అని చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఇన్ఫర్మేషన్ అని మనకు తెలుసు. అది తెలుసుకున్నంత మాత్రాన మనం ట్రైన్ ఎక్కేసినట్టా? బస్ ఎక్కేసినట్టా? ఏం చేస్తాము? వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్‌ని భౌతికంగా మనం అక్కడికి ఆ పలానా చోటకి వాళ్ళు చెప్పిన చోటికి వెళ్తే ట్రైన్ ఎక్కితే అప్పుడు మనం చేరుకుంటాం ఎక్కడికి రావాలో. మనం ఏదైతే ఊరు వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తాం. ఆ ప్లేస్‌కి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నది. దాన్ని అనుభూతి చెందాలి. అనుభవంలోకి తీసుకోవాలి. అంటే మన జీవితంలో తెలుసుకున్న జ్ఞానం అంతా అమలు చేస్తేనే, అందుకు ఆత్మ ఎదుగుతుంది అంటున్నారిక్కడ. ఆత్మ ఎప్పుడు అనుభవాలు కావాలని కోరుకుంటూ ఉంటుంది. అనుభవాల కోసమే జన్మ తీసుకొని ఉన్నాం. సో ఆత్మ అనుభవాలను తీసుకున్నప్పుడు అది ఆత్మ జ్ఞానం అనేది అవుతుందప్పుడు. ఓకే. నాలెడ్జ్ హ్యాస్ టు బి ఎక్స్‌పీరియన్స్. అంటే విజ్డమ్ ఎప్పుడవుతుంది? నాలెడ్జ్ ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అవుతామో అప్పుడు విజ్డమ్ అవుతుంది. అందుకు పత్రి సార్ చెప్పారు, అనుభవమే జ్ఞానము. ఎవరి జ్ఞానం వాళ్ళకి అనుభవంతోటే వస్తుంది. సో అనుభవం అంటే ప్రతీది ప్రాక్టికల్‌గా జరగాల అండి అంటే, ఆ వింటున్నప్పుడు కూడాను ఎట్లా అంటే వాళ్ళు వేరు కాదు. నిజంగా ఎక్స్‌పీరియన్స్ మనం పొందిన ఆనందం రావాలి. అది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ జస్ట్ వింటున్నాను అంతే. అలా విన్నా కూడాను మనకి అనుభవం అవుతుంది. అనుభవం అనేది ప్రాక్టికల్‌గా జరిగినప్పుడు మనకున్న పంచేంద్రియాలతోటి మన ముఖ్యంగా మనసుతోటి ఆ అనుభవాన్ని తీసుకుంటాం మనం. ఏదైనా సరే అనుభవం అనేది. సో, అలా ఇంకొకళ్ళు చెప్తున్నప్పుడు ఆ అనుభవం మనదైపోవాలి. అబ్బా! అవునా! అని అనుకుని. ఆ అనుభూతి మనం పొందినా కూడాను అది అనుభవం కిందే అవుతుంది. ఓకే. సో, అట్లాగా అందుకు పత్రి సారు సజ్జన సాంగత్యం పెట్టిందందుకు. ఎందుకంటే అన్ని అనుభవాలు మన జీవితంలో తీసుకోలేము. సో, ముందుకు వెళ్ళాలంటున్నప్పుడు వాళ్ళ అనుభవం మన అనుభవం అవ్వాలి. మనం ఏదైతే తెలుసుకుంటామో పుస్తక అనుభవం అనేది అది ఇంప్లిమెంట్ చెయ్యాలి. కొన్ని కొన్ని ప్రాక్టికల్‌గా చేసి తీరాల్సిందే. ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అని విన్నాము. జస్ట్ విన్నాము. దాన్ని అమలు చేయాల్సిందే. ఓకే. 19ది ఆధ్యాత్మికతలో జయాపజయాలు లేవు. ఆధ్యాత్మికత వైపు వేసే ప్రతి అడుగు ఆత్మ ఉన్నతికి దారితీస్తుంది. సో ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది అస్సలు లేదనమాట ఆధ్యాత్మికతలో. అవన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. సక్సెస్, ఫెయిల్యూర్ అనేది. అక్కడ కూడా ప్రతిదీ అనుభవమే. సో ఆ పదాలన్నీ అక్కడివి అనమాట. మన భౌతిక ప్రపంచానికి మనకు సంబంధించినవి. ఆధ్యాత్మిక ప్రయాణంలో జయాపజయాలు లేవు అంటున్నారు. ఓకే. ప్రతిదీ అనుభవమే. సక్సెస్ అని ఏదైతే మనం అనుకుంటామో దాని నుంచి కూడా అనుభవం వస్తుంది. ఎక్కడైతే గనక మనకి సరిగ్గా మనం అనుకున్నది జరగలేదో అది పాఠమే అవుతుంది. ఇంకా చక్కగా ఆ పాఠం నుంచి ఇంకా ఎంతో నేర్చుకుంటాం మనం. ప్రతిదీ ఆ నేర్చుకున్నప్పుడు ముందుకెళ్ళటమే అవుతుంది. వెనక్కనేది ఉండదు. ఓకే. ఆధ్యాత్మికతలో వెనక్కి కాదు ముందుకే ఉంటుంది ప్రయాణం ఎప్పుడు కూడాను. సో ప్రతి అడుగు కూడా ఆత్మ ఉన్నతికి దారితీస్తుంది అంటున్నారు. ఇంకా 20ది నిరుత్సాహము ఎప్పటికీ కూడదు. నిరుత్సాహము వలన అపనమ్మకము, భయము, అపోహలు వస్తాయి. అంటే ఇంకా ఏం చెప్పారు, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లో అయిపోతుంది. అంటే ఏదైతే మన మీద మనకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం కూడా సడలుతుంది అనమాట. ఆ నమ్మకం కూడా పోతుంది. వీటి వలన నీ ఆత్మశక్తి క్షీణిస్తుంది అంటున్నారు. ఓకే. సో ఎప్పుడు డిసప్పాయింట్ అవటం, నిరుత్సాహం అనేది జరగలేదే, అయ్యో సెషన్ కి వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయానే, ఏంటో ఇట్లా డిసప్పాయింట్మెంట్ కాదనమాట.
అనేది లేదు. నిరుత్సాహం ఎప్పుడు చెందొద్దు అంటున్నారు. 21వ 21 నువ్వున్న సంఘం లైక్ ఆర్గనైజేషన్ అన్నమాట. నువ్వున్న సంఘం ఆధ్యాత్మికత ఇది చెప్తున్నారు. నువ్వున్న సంఘం ఎంత పేరున్నదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ నీ ప్రయాణం నీదే. సో నువ్వు ఉన్న ఆ ఆర్గనైజేషన్, అబ్బా నేను దీంట్లో ఉన్నాను, ఇంత పేరు ఉన్న ఆర్గనైజేషన్ లో నేను ఉన్నాను. ఇట్స్ లైక్ ఇది ఇప్పుడు చెప్పేదంటే ఆధ్యాత్మికత, భౌతికమైన ఈ ఆర్గనైజేషన్స్ గురించి చెప్పట్లేదు. సో ఏదన్నా సరే దేంట్లో ఉన్నా ఇదే అని చెప్పట్లేదు బాబాజీ. సో ఇక్కడ నువ్వు ఏ సంఘంలో ఉన్నావు, ఆ సంఘం మంచి పేరున్నది కావచ్చు, ఓకే, కానీ ఎంత పెద్దదైనా కావచ్చు, దాంట్లో నీ ప్రయాణం నీదే. మంచి మంచి స్కూల్స్, మంచి కాలేజెస్ దాంట్లో చేర్పించేయంగానే పిల్లలకి అయితే లేకపోతే స్టూడెంట్స్ కి మార్క్స్ వచ్చేస్తాయా? మార్క్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ జ్ఞానం వచ్చేస్తుందా? సబ్జెక్ట్ ఒక జ్ఞానము ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రాక్టీస్ చేస్తారు. చేస్తే వాళ్ళు ఎంత సాధన చేశారో ఈ చెప్పే దాన్ని బట్టి ఇంకా వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కదా. అలానే ఇక్కడ కూడా స్పిరిచువల్ జర్నీలో ఈ పలానా చోట ఉన్నాము, మాది ఎంత పెద్దదో తెలుసా ఆర్గనైజేషన్ అనుకోవడానికి లేదు. నువ్వేంటి అక్కడ, నీ ఎంత పట్టుకుని ఎంత మనము ఈ జర్నీలో మన ప్రయాణం ఎంత సాగుతుంది. సో దాంట్లో నీ ప్రయాణం నీదే అంటున్నారు. దాంట్లో ఉన్నంత మాత్రాన నా ఆత్మ ఎదుగుదల అయిపోతుంది అనడానికి లేదు. అక్కడ చేయాల్సిన సాధన ఎవరికి వాళ్ళు మనం చేసుకోవాల్సిందే. 22 ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు ఒంటరి అని ఎప్పుడు అనుకోవద్దు. నీ వెంట గురువులు, ఆస్ట్రల్ మాస్టర్స్, సత్యబాటలో నడిచే వారందరూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి అన్నమాట. చాలా మంది నేను ఒక్కళ్ళనే ఇట్లాగా అయిపోయాను, నేను ఒక్కళ్ళని ధ్యానం చేసుకుంటున్నాను, అక్కడ కలిసి చేయొచ్చు కదా. ఎక్కడ ధ్యానం జరుగుతుందే అక్కడ ఖచ్చితంగా మాస్టర్స్ ప్రెజెన్స్ ఉండి తీరుతుంది. ఎక్కడ సెషన్స్ జరుగుతున్నా ఇద్దరు మాట్లాడుకుంటున్నా జ్ఞానం అనేది చక్కగా ప్యూర్ గా ఇద్దరు మంచి సజ్జన సాంగత్యం ఇద్దరికి ఒకరికొకరు చేసుకుంటున్నా కూడా అక్కడ మాస్టర్స్ ప్రెజెన్స్ ఉండి తీరుతుంది. ఇది ఎన్నో సార్లు అనుభవం అయ్యింది నాకు. ఎంతనో మంది మాస్టర్స్ నుంచి అనుభవాలు వినున్నాను కూడాను. చాలా మంది చెప్పున్నారు. సో ఒక్కళ్ళు చేస్తున్నా కూడా అరే నేను ఒక్కళ్ళనే చేస్తున్నానే అన్న భావన మాత్రం అస్సలు ఉండద్దు. మనకి కనిపించకపోవచ్చు, ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ రాకపోతే లేరని అనేది కాదు. సత్య బాటలో మనం నడుస్తుంటే ఏమంటున్నారు, సత్య బాటలో నడిచే వారు అందరూ ఉంటారు. మనం ఇది ఫస్ట్ పాయింట్స్ చెప్పుకున్నాము. సత్యంతో నీ ప్రయాణం సాగుతుందా, సత్య బాటలో నువ్వు ఉన్నావా, ఇది క్వశ్చన్ అడిగారు, 3rd క్వశ్చన్. ఇదే ఈ సత్య బాటలో మనం నడుస్తున్నప్పుడు మన వెంట అందరూ ఉంటారు, వాళ్ళ చైతన్యం ఎప్పుడు ఉంటుంది మనతోటి. 23 ఆల్వేస్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, అలైన్మెంట్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ అన్నారనమాట. అంటే మనతోటి మనం నిజాయితీగా ఉండటము, సత్యంతో మన సత్యంతో మనం సత్యంతో ఇన్ ద సెన్స్ ఏవైతే ఆలోచిస్తున్నామో అదే మాట్లాడటము, అదే చేయటము. సో అంటే చెప్పే మాటలేమో చక్కగా జ్ఞానం చెప్తూ ఏవేవో ఆలోచిస్తూ చేసే చేష్టలంతా వేరేగా ఉంటే అలైన్మెంట్ కాదు. సో ఇక్కడ ఎప్పుడూ కూడాను నువ్వు నీతోటి ట్రూగా ఉండు అంటున్నారనమాట. ఓకే, సో 24 మై చైల్డ్, వన్ థింగ్ యూ ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్ ఈస్ కంటిన్యూ అవర్ జర్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బీ ద అవుట్ సైడ్ circumstances. Never ever stop your journey. Spiritual journey means journey towards truth path, that which is eternal. ఏమంటున్నారంటే చాలా ప్రేమగా మై చైల్డ్ అంటున్నారంటే మన వాళ్ళ బిడ్డల్లాగా ట్రీట్ చేస్తున్నారు మనల్ని. సో ఎప్పుడూ కూడాను గుర్తుపెట్టుకో అంటున్నారు, పరిస్థితులు ఎలాగున్నా సరే, నీ భౌతికమైన పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎక్కడ నీతో జరిగే ఏ పరిస్థితులైనా కావచ్చు, ఆ పరిస్థితుల ప్రభావంతో నీ జర్నీ ఆపద్దు, ముందుకు సాగించు, ముందుకు వెళుతూనే ఉండు, జర్నీ కంటిన్యూ చేస్తూనే ఉండు అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే స్పిరిచువల్ జర్నీ అనేది ఆధ్యాత్మికత వైపు ఈ ప్రయాణం అనేది ఈ జర్నీ టువర్డ్స్ ట్రూత్ పాత్ అంటున్నారు, సత్యం వైపు ప్రయాణము.
ఆ సత్యం కూడా ఏం సత్యము? దట్ విచ్ ఈస్ ఇటర్నల్. ఏదైతే శాశ్వతమైనగా ఉంటుందో, శాశ్వతంగా ఇది అనేది ఉంటుందో శాశ్వతంగా, ఆ శాశ్వతం వైపు ఉండేటప్పుడు మన ప్రయాణం సాగించాలన్నమాట. అది అటు పక్క నీ ప్రయాణం అటు వెళ్తున్నప్పుడు నీకు ఏదైనా అడ్డంకులు రాని నీ జర్నీ మాత్రం ఆపమాకు అంటున్నారు. కంటిన్యూ చెయ్యి అంటున్నారు అనమాట. అనే ఓమ తత్సత్ అన్నారు. సో థ్యాంక్ యూ అవతార్ బాబాజీకి. ఈ 24 కూడాను నా పట్టుకైతే పర్సనల్ గా నాకు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. లైక్ సెల్ఫ్ క్వశ్చనింగ్ కి కావచ్చు, నిద్ర లేచిన వెంటనే నాకు ఫస్ట్ క్వశ్చనే గుర్తుకొస్తుంది. కళ్ళు తెరిచిన వెంటనే ఈ ఆలోచనలు ఎటున్నాయి అనేసి ఆ క్వశ్చన్ వెంటనే గుర్తుకొస్తుంది అనమాట. సో అప్పుడు వెంటనే చెక్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ సెల్ఫ్ చెక్స్ అన్ని కూడాను చాలా హెల్ప్ అవుతుంటుంది. ఎప్పుడన్నా కాన్ఫిడెన్స్ కొంచెం సడలుతున్నా కూడా ఏంటి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా నెవర్ డిసప్పాయింట్మెంట్ అనేది మాకు. ఇవన్నీ కూడాను లైక్ మన సాధనకి ముందుకు తీసుకుని వెళ్ళడానికి అంత హెల్ప్ అవుతుంది అనమాట. సో బాబాజీకి, పత్రి సార్కి అండ్ మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.